సో మీరు తెలుసుకోవాల్సింది, మనం గట్టిగా మాట్లాడితేనో మనం పోస్టులు చేస్తేనో సోషల్ మీడియాలో వెళ్తే మనని కేసు పెట్టి లోపల పెడతారేమో అని. ఎవరి మీద మీ మీద కానీ మా మీద కేసు పెడితే అది వాళ్ళకి ఉరితాడవుతుంది. మీరు గతంలో చూసుంటారు, నేను చేయని తప్పుకి రూల్స్కి విరుద్ధంగా కాల్మనీ సెక్స్ రాకెట్ మీద నేను ఫైట్ చేస్తుంటే నా నోరు ముయించడానికి 1 year సస్పెండ్ చేశారు. ఏమైంది? 5 ఏళ్ళు అధికారం లేకుండా పోయింది చంద్రబాబు నాయుడికి. ఈసారి కనుక మళ్ళీ మనతో పెట్టుకుంటే, కాబట్టి కేసులు పెడతారని ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసి కేసులు పెట్టి లోపలికి వెళ్తే బాధపడాలి, అవమానపడాలి. కానీ ప్రజల కోసం, మంచి విషయాల కోసం మనం పోరాటం చేసినప్పుడు కేసు పెడితే దానివల్ల మీకు మైలేజ్ పెరుగుతుంది, లీడర్షిప్గా మీకు ఎదుగుతుంది, అలాగే పార్టీకి కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కేసు పెట్టాలి అనుకుంటే, చూశారు కదా అంబటి గారిది, ఏమీ లేని ఇష్యూని ఏ విధంగా రాద్ధాంతం చేసి తప్పు చేసిన వాళ్ళని వదిలేసి ఎలాగైతే ఆయన్ని అరెస్ట్ చేశారో అలా మనం చేయాలంటే ఎలాగైనా చేస్తారు. దానికి మీరు భయపడి కూర్చుంటే రేపొద్దున మనం గౌరవంగా తిరగలేం, మనకి రక్షణ ఉండదు. సో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రంలో మహిళలందరూ బాగుండాలి అంటే ఆ మహిళలకి ప్రతినిధులైన మనం అందరం కూడా ఇక్కడ రాజకీయాల్లో ఉన్న వాళ్ళం ధైర్యంగా పోరాడాలి, ధైర్యంగా మాట్లాడాలి. ఇప్పుడు పెద్ద ప్రోగ్రామ్ స్టేట్ వైడ్ అనుకో, ఒక డేట్ అనుకొని మనం అందరం కూడా కలిసి చేయొచ్చు. కానీ ఇష్యూ జరిగినప్పుడు కళ్యాణి గారే మీకు ఫోన్ చేయాలి, లేదా పార్టీ ఆఫీస్ నుంచి జిల్లా అధ్యక్షులు చేయాలని ఉండద్దు. వెంటనే మీరు ఒక పోస్ట్ ద్వారానో, అంటే సోషల్ మీడియాలో మీకు ఇన్స్టాల్ కానీ ఫేస్బుక్లు కానీ ఉంటాయి కదా, గ్రూప్స్లో కానీ అట్లా ఫస్ట్ షేర్ చేయటం, తర్వాత ఒక ప్రెస్ మీట్, తర్వాత అంతలోపల మీకు 2-3 days టైం ఉంటుంది. అంతలోపల మీరు అందరూ కూడా జిల్లాలో మాట్లాడుకొని ఒక కార్యక్రమం. స్టేట్లో ముఖ్యమైనదంటే అప్పుడు కళ్యాణి గారు కానీ పార్టీ ఆఫీస్ నుంచి కానీ చెప్పడం జరుగుతుంది. సో నాకెవరూ చెప్పలేదు, నాకు తెలీదు అనేది ఉండకూడదు రాజకీయాల్లో. ఇక్కడ ఎవ్వరు చెప్పరు, ఎవరి పోరాటం వారిదే. ఓకేనా? ఎవరి పోరాటం వారిదే. ఎవ్వరు మీకు వచ్చి ఇది చెయ్యండి, మీరు మంచి పేరు తెచ్చుకోండి, నాకన్నా ముందుకు వెళ్ళండి అని ఎవరు సలహా ఇవ్వరు. ఎవరికి వాడు ముందుండాలనుకుంటారు. ఆ రన్నింగ్ రేస్లో మీరు ముందుండాలంటే మీరు ఇనిషియేట్ తీసుకొని ఎవరో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే, ఎందుకంటే మనకి బలం వైసీపీకి మహిళా శక్తి. జగన్ గారు ప్రతి మీటింగ్లో చెప్తారు, ప్రతి మహిళని కనిపించినప్పుడు చెప్తారు, స్టీల్ లేడీస్ వీళ్ళే నా బలం అని. సో ఆ బలాన్ని మనం నిరూపించుకోవాలి. మళ్ళీ జగనన్నని మనం గెలిపించుకుంటేనే మనం బాగుంటాం. మనని నమ్ముకునే రాష్ట్రంలో మహిళలందరూ కూడా బాగుంటారు. ఎందుకంటే ఈరోజు వెల్ఫేర్ లేదు, అమ్మఒడి లేదు, చేయూత లేదు, 0 వడ్డీ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, నాడు నేడు స్కూల్స్ ఆపేశారు, హౌసింగ్ ఆపేశారు. ఎంత కష్టపడుతున్నారు, ఎంత నష్టపోతున్నారు. ఒక పండగైనా చేసుకునే పరిస్థితి ఉందా మహిళలకి? మరి ఆమె చేతికి ఒక 10 పైసలు రాకపోతే ఇంట్లో ఆమె ఏం చేయగలదు? సో ఈరోజు మహిళ ఒక మంత్రిలాగా ఇంట్లో వచ్చే ప్రతి పైసాని ఆ కుటుంబం కోసం ఏ విధంగా ఖర్చు పెడుతుందో మనందరికీ తెలుసు. ఆ మహిళకి చేతికి అమౌంటే రాకుండా వెల్ఫేర్ ఇవ్వట్లేదు, ఇలాగా గ్రూప్ మనీ ఏదైతే ఉందో దానికి 0 వడ్డీ కూడా ఇవ్వకపోతే, ఆరోగ్యశ్రీ తీసేసి మళ్ళీ అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి రావటం, అలాగే ఫీజు రియంబర్స్మెంటు ఇవన్నీ తీసేసి మళ్ళీ ఎడ్యుకేషన్ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయటం వల్ల ఎంత అప్పుల పాలైపోతున్నారో మీరు చూస్తున్నారు. సో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఒకవేళ మనం చేసిన మంచి చెప్పుకునే అవకాశం లేక చాలా విషయాలు వెనక్కి వెళ్ళుండొచ్చు. ఎందుకంటే 1, 2, 100, 150 చేశారు జగనన్న. అవి చెప్పుకునే లోపల టైం అయిపోయింది. సో ఇప్పుడున్న టైంని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని, ప్రజల కోసం ఎలాగూ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు మన నాయకులు, ముఖ్యంగా మహిళల కోసం జగన్ గారు చేసిన మంచి పనులు, మహిళా సాధికారత దిశగా మనని అడుగులు వేయించిన విధానం, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మనం ఎదగటానికి ఆయన అందించిన చేయూత మనం ప్రతి ఒక్కరికి తెలియజేయటమే మనం జగనన్నకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. మనకు ఆయన గౌరవం ఇచ్చి మనని ఈ పొజిషన్లో పెట్టినందుకు మనం ఆయనకి రిటర్న్ గిఫ్ట్గా అది చేయాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. అండ్ కళ్యాణి గారు ఎప్పుడు పిలిచినా కూడా మహిళా కార్యక్రమాల కోసం, మహిళ కోసం
నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను, వస్తాను, ఫైట్ చేస్తాను. మీరు ఎవ్వరు కూడా భయపడని అవసరం లేదు. ఇద్దరం కూడా ఏ కార్యక్రమం ఎక్కడ చేయాలనుకున్నా కూడా మీరు పిలిస్తే మహిళా నాయకురాలుగా ఎదగటమే కాకుండా మహిళల కోసం అటు అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, తను శాసన మండలిలో ఫైట్ చేస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు అక్కడ అవకాశం లేదు కాబట్టి బయట చేస్తున్నాం. సో బయట చేసినా లోపల చేసినా మన ఫైటే. మహిళా శక్తి మామూలుది కాదు, తగ్గేదే లేదు. సో మనకున్న ఈ శక్తిని మనం ఒక కమిటీల రూపంగా ఇప్పుడు వేశారు. ఇంకా ఎవరైనా లేకపోతే వాళ్ళందరినీ కూడా కమిటీల్లోకి తీసుకురండి, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో, యాక్టివ్గా ఉండాలనుకుంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగిద్దాం. కొందరు చదువుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే వాళ్ళకి ఆ సైడ్కి పంపిద్దాం. కొందరు ధైర్యంగా ఉండి మేము మాట్లాడగలమంటే వాళ్ళకి క్లాసెస్ ఇచ్చి ఎలా మాట్లాడాలి, ఏ ఇష్యూ మీద ఎలా స్పందించాలి అని వాటికి కూడా మనం వర్క్షాప్స్ పెట్టుకుందాం. అలాగే ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఇమీడియట్గా మనం ఒక టీమ్ని రెడీ చేసుకుంటే ఇంకా మనకున్నది 3 years. సో ఎప్పుడు లోకల్ బాడీ వస్తుందో తెలియదు, మళ్ళీ మెయిన్ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ 3 yearsని మనం సద్వినియోగపరచుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా ముందుకు వెళ్ళి జగనన్నని మళ్ళీ సీఎం స్థానంలో కూర్చోబెట్టాలి. ఓకే మరి.